నిల్మా ఏపీలో అంటే ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలి, అధికారాన్ని చేపట్టాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవకాశాలుంటే అన్నిటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కులాలు, మతాలు, వర్గాల, ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి సో ఏదైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఓటును రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఉద్యోగుల మధ్య చిచ్చు ఎలా పెడుతున్నారు అంటే అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సమయంలో సచివాలయ ఉద్యోగుల్ని అలాగే వాలంటీర్లను దించడం. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల ప్లేస్ లో వేరే ప్రైవేటు కార్మికులను దించడం, ఇలా ఉద్యోగుల మధ్య ఉద్యోగులకి చిచ్చు పెట్టడం చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి మనం అప్డేట్స్ చూసినట్లయితే గనక ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం జగన్ సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చీలిక తీసుకొచ్చి గత ఎన్నికల్లో గట్టెక్కింది అన్న అపప్రధను వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. మళ్లీ అటువంటి కుట్రలే పన్నుతోంది. కాకపోతే ఈసారి చీలిక కుట్రలకు ఉద్యోగులను ఎరవేస్తున్న తీరు ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంతగా జగన్ సర్కారుపై రాష్ట్ర ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన జగన్ సర్కార్ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే ఎత్తుగడను వేసింది. దానికోసం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి వారి మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి తెగబడింది. ఇందుకోసం తనకు అనుకూలురైన ఉద్యోగులను, ఉద్యోగ సంఘ నేతలను రంగంలోకి దింపింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులను గుర్తించి వారికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం వీరికి అప్పగించిన టాస్క్. ఇలా ఉద్యోగులను అనుకూలమైన వ్యతిరేక వర్గాలుగా చీల్చి ఓట్లు కొల్లగొట్టాలి అని చూస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ సైతం ప్రారంభించినట్లు తెలిసిందే. ఇక రివర్స్ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, ఏపీజేఎల్ఐ రుణాలు, వేధింపులు, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఉద్యోగులకు జగన్ సర్కార్లో వెతలే మిగిలాయి. ఇక దీంతో వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నిలవడానికి సిద్ధమైపోయారు. మరోవైపు జగన్ సర్కార్ కూడా తనకు అనుకూలంగా వ్యవహరించే నాయకులను ఏరిపెట్టుకుంది. ప్రభుత్వం పైన, ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరు పట్ల ఇతర సంఘ నాయకుల్లోనూ, ఉద్యోగుల్లోనూ ఏమాత్రం వ్యతిరేకత కనిపించినా వారిపై సదరు నాయకులతో మాటల దాడి సాగిస్తోంది. తమ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేస్తోంది. సమస్యలను ప్రస్తావించినప్పుడు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఉద్యోగులకు వారిలో వారికి జుట్టు ముడిపెట్టి ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఉద్యోగుల మధ్య ఒకరిపైన ఒకరిని ఉసిగొలిపి వారి మధ్య చిచ్చు పెడుతుంది వైసీపీ సర్కార్. ఆ విధంగా అధికారంలోకి రావాలి, ఓట్లను చీల్చాలి అన్న పన్నాగం పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో పోరాటాలు కూడా చేసిన పరిస్థితి. దీంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్లకుండా కొత్త డ్రామాను తరలిపారు. గతంలోనే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, అలాగే ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో జగన్మోహన్ రెడ్డి తీరుపై ధ్వజమెత్తి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర పోషించారు. దీంతో ఉపాధ్యాయుల సంఘాలపై కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో చిరిగి తెచ్చేందుకు అదేవిధంగా ఉపాధ్యాయులు అంటే ఆ విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే గురువులను కూడా నిందించేలా, అవమానించేలా, అవహేళన చేసే విధంగా ఆ పోస్టులు పెట్టించడం, తనకు ఉన్న అనుకూల మీడియాలో, సొంత మీడియాలో ఆ విచిత్రంగా ప్రచారం చేయడంతో పాటు మేధావులు ముసుగు అసలు ఉపాధ్యాయులకు లక్షల జీతాలకు ఫ్రీగా ఇస్తున్నట్టు, ఫ్రీగా తీసుకుంటున్నట్టు కూడా విష ప్రచారం అయితే చేశారు. దీనిపై చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల విషయం చూస్తే ఆ పోటీగా ఉద్యోగ సంఘాలు కొత్తగా ఏర్పాటు చేయడం, ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వారికి ప్రభుత్వంలో
అక్కడ ఉన్న పనులు అవజేసే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం, ఆ సంఘాలకు వస్తే మాత్రమే బదిలీలు కావచ్చు, ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సంఘం తరఫున ఉన్న వారికి మాత్రమే అయ్యే పనులు అయ్యే విధంగా చేయడం, తద్వారా ఇతర ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. తద్వారా మొత్తం ఇతర ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు వచ్చే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించేటట్టు కూడా తెలుస్తోంది. ఈ విధంగా ఎవరైతే ఉద్యోగ సమస్యలపై ప్రజా సమస్యలపై గలమెత్తారో వారిని టార్గెట్ చేసుకుని వారిని ఏదో విధంగా వారిపై విషప్రచారం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది. ఆ విభజించు పాలించే సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగా గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఇప్పటికే రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు కావచ్చు, అలాగే అందరూ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరిపై కూడా కుట్రపూరితంగా సచివాలయ ఉద్యోగులు ఉసుగొలిపి గొడవలు సృష్టించడం, తద్వారా పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇటువంటి ఎప్పుడు మంచిది కాదని భవిష్యత్తులో ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నారు. ఇదే విధంగా ఈ మూడు నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నారు. దీనిని ఎదుర్కొనేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని కూడా ఉద్యోగ